7.5 లక్షల గంజాయి పట్టుకుంటే దాంట్లో 26%, 2,76,000 టన్నులు ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తాం. ఒరిస్సాతో కలుపుకుంటే ఎంటైర్ ఇండియాకి 50% గంజాయి ఏఓవి బార్డర్, మన అరకు బార్డర్ నుంచి పోతాం. గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ తూగుతుంది యువత. ఇది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. జనసేన వస్తే గంజాయి సాగుని కట్టడి చేస్తాం. చాలా ఈ బ్లాక్ మార్కెట్స్ అందరినీ తొక్కు తీసి కింద కూర్చోపెడతాం. ఇది పీడిఎస్ సాగుద్దా? ఉగ్రవాదులకి, టెర్రరిస్టులకి అవైలబుల్, నేషనల్ సెక్యూరిటీకి మీరు ఒక పోజింగ్ యాజ్ ఎ థ్రెట్. నేను ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్ 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? కోర్టులో ఏంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. చూశారుగా, సీజ్ ది షిప్. హీరో పలికిన డైలాగా ఇది, కామెడియన్ పలికిన డైలాగా. మా కూటమి వాళ్ళంతా మా హీరో అంటున్నారు. సీజ్ ది షిప్ అంటే షిప్ సీజ్ అవ్వాలిగా, సీజ్ కాదా? అవ్వదు. ఎందుకు కాదంటే సీజ్ ది షిప్ అనేది ఆ పవర్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆ పవర్ లేదు. అంటే అది హీరో డైలాగా, కామెడీ డైలాగా? ఇట్ ఇస్ ప్యూర్లీ కామెడీ డైలాగ్. అమ్మాయి పేరు స్టెల్లా అనుకుంటా. ఈ స్టెల్లానే సీజ్ చేయమని అడుగుతున్నారు. ఈ స్టెల్లా పేరు కాకుండా ఇంకోటి కెన్స్టార్ అని ఒకటి ఉంది సముద్రంలోనే. ఆ కెన్స్టార్ దగ్గరికి మీరు ఎందుకు ప్రదక్షిణ చేయలేదు? దాని దగ్గరికి వెళ్ళి ఆ కెన్స్టార్ ని సీజ్ ద షిప్ అని ఎందుకు అనలేదు? ఐ విల్ టాక్ టు ది సెంట్రల్ గవర్నమెంట్ అని అక్కడికి వెళ్ళి ఎందుకు అనలేదు? గత ప్రభుత్వంలో 2020లో రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లని 2,150 మందిని తీసుకోవడం జరిగింది. ఆ సానుకూలతని వాళ్ళు చేతకంతనంగా తీసుకొని ఆ ప్రభుత్వంలో అన్యాయం చేశారు. మా వాళ్ళని తీసుకునేదే యాక్చువల్గా చెక్ పోస్టులు తీసుకున్నారు. ఎటువంటి నోటీసులు లేకుండా అందరూ సస్పెండ్ చేసినారు. ఈ అక్రమ రవాణాలను ఆపాలంటే చెక్ పోస్టులు మళ్ళీ ఓపెన్ చేయాలి, ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను కొనసాగించాలి. ఆ రోజు పట్టకుండా అందరిలాగా మేము కూడా సరే చెక్ పోస్టులలో చేతులు ఎత్తేసి కూర్చోవాలంటే ఇప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు. నాకు అప్పుడు మేము పట్టిన వాళ్ళు ప్రీ బుక్ షూస్ వేసుకొని లేదంటే ఆడి కార్లలో జాలీగా ముందు రోడ్లలో తిరుగుతున్నారు. పట్టిన మా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, మీకు అండగా ఉంటా. ఈ రోజు జనవాణి కార్యక్రమానికి కొంతమంది పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగిందనమాట. గత ప్రభుత్వంలో వీళ్ళు పోలీసులుగా విధుల్లో ఉన్నారనమాట. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వీళ్ళు అలాగే డ్యూటీస్ చేశారు. అలాగే జగన్ ప్రభుత్వంలోనే వీళ్ళని సస్పెండ్ కూడా చేశారనమాట. వారి బాధలు చెప్పుకోవడానికి ఈ రోజు పవన్ కళ్యాణ్ దగ్గరికి జనవాణి కార్యక్రమానికి అయితే వచ్చారు. అసలు వాళ్ళు ఎందుకు విధుల నుంచి తీసేశారు, వాళ్ళని ఎందుకు ఇలా సస్పెండ్ చేశారనే కొన్ని విషయాలతో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు ధర్మచందు. నేను ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ మాట్లాడుతున్నాను. ఎందుకు సార్ ఈ రోజు జనవాణి కార్యక్రమానికి వచ్చారు? అంటే ముఖ్యంగా గత ప్రభుత్వంలో 2020లో రాష్ట్ర వ్యాప్తంగా టు ప్రివెంట్ ద ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ లిక్కర్, శాండ్, గాంజా వీటి కోసం ఏమంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లని 2,150 మందిని తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎనలేని సేవలు అందించారు మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు. కానీ అవన్నిటిని ఏమి గుర్తుపెట్టుకోకుండా ఈవెన్ కరోనా టైంలో పోలీస్ శాఖ, దెన్ మెడికల్, దెన్ కొన్ని సేవా సంస్థలు, ప్రెస్ అండ్ మీడియా వీళ్ళే ఎక్కువ కష్టపడ్డారు. సో అవన్నీ కూడా గుర్తు పెట్టుకోకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా సజ్జల రామకృష్ణారెడ్డిని, దెన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా అందరినీ కూడా కలిసాము. గత ప్రభుత్వంలో కూడా చాలాసార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎవ్వరు కూడా ముందుకు రాలేదు. అంటే ఇదంతా ఏమంటే మేమంతా ఎక్కడ డిపార్ట్మెంట్లో చేసాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని నైతిక విలువలు నేర్పించింది. డిపార్ట్మెంట్ అంటేనే డిసిప్లైన్. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా వ్యతిరేకత చూపకుండా, వ్యతిరేకత లేకుండా సానుకూలంగానే కలిసాము. మా సానుకూలతని వాళ్ళు చేతకంతనంగా తీసుకొని ఆ ప్రభుత్వంలో అన్యాయం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు చంద్రబాబు గారు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. మీ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లకు అండగా ఉంటాము, మేము న్యాయం చేస్తాము అనేసి ప్రెస్ నోట్ కూడా ఉంది, అది ఇచ్చారు. మేమంతా కూడా సరే చంద్రబాబు గారు మాకు న్యాయం చేస్తారనేసి గెలిపించుకోవడం కూడా జరిగింది. కానీ ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు కలవడం జరిగింది. అయినా కూడా డీజీపీ గారు స్పందించలేదు.
మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి 6-7 సార్లు వచ్చి ఇక్కడ వర్షంలో తడిచి ఎంతో కఠోర శ్రమంగా కూర్చొని రోడ్లలో కూర్చొని అన్నాలు తినకుండా భోజనాలు చేయకుండా కూర్చోంటే కూడా సారు స్పందించి ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ డీజీపీ గారిని కలిసి డీజీపీ గారు మళ్ళీ కూడా స్పందించే స్పందన లేదు. ఇప్పుడు మొన్న పీడిఎఫ్ రైస్ పట్టుకున్నారు. ఎక్కడ ఇది కాకినాడ దగ్గర పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? కాకినాడ పోర్టుకి ఎట్లా పోయింది? ఇక్కడ చెక్ పోస్టులు లేవు. చెక్ పోస్టులు ఉంటే అంత పోయి ఉంటుందండి చెప్పండి? అంత పోయిందంటే చెక్ పోస్టులు లేవు. ఒకవేళ చెక్ పోస్టులు ఉండొచ్చు, చెక్ పోస్టులో మెనూ లేదు, పోలీస్ కొరత ఉంది. మా వాళ్ళని తీసుకునేదే యాక్చువల్గా చెక్ పోస్టులు తీసుకొని గత ప్రభుత్వంలో ఎటువంటి నోటీసు లేకుండా అందరూ సస్పెండ్ చేసినారు. అంటే అప్పటి నుంచి జరుగుతూనే ఉంది, పొద్దునే ఉంది, ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూనే ఉంది. ఈ అక్రమ రవాణాలను ఆపాలంటే చెక్ పోస్టులు మళ్ళీ ఓపెన్ చేయాలి, ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను కొనసాగించాలి. అసలు సస్పెండ్ చేయడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు సార్? అంటే నాకు తెలిసినంత వరకు అయితే మా వాళ్ళు అప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పట్టారు. చెప్పాను కదా ఇంతకుముందే 2020 నుంచి 2022 వరకు సో మెనీ లిక్కర్ కేసెస్, శాండ్ కేసెస్, దెన్ గాంజా ఇట్లాంటివి అన్నీ చేశారు. నెక్స్ట్ పీడిఎఫ్ రైస్ కూడా చాలా వరకు పట్టడం జరిగింది. సో అవే కారణం అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రోజు మీరు స్ట్రిక్ట్గా ఉండడం వల్లే సస్పెండ్కి కారణం అయి ఉండొచ్చు, అంతేనా? అవునండి, అదే వాస్తవం. ఎందుకంటే ఆ రోజు పట్టకుండా అందరిలాగా మేము కూడా సరే ఏదో జీతం వస్తుంది, నెల జీతం వస్తుంది అనేసి మేము కూడా సరే కాళ్ళు ఎత్తేసి చెక్ పోస్టులలో చేతులు ఎత్తేసి కూర్చోంటే ఇప్పుడు అందరూ ఆనందంగానే ఉంటారు నాకు తెలిసి. ఆ రోజు కష్టపడి ఉద్యోగం చేసి ఎవరిని లెక్క చేయకుండా, ఈవెన్ ఎవరిని లెక్క చేయరండి. ఇప్పుడు చూసినట్టయితే అప్పట్లో మా వాళ్ళు పట్టినప్పుడు మా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే సింపుల్ లాజిక్ చెప్పాలంటే స్మగ్లర్లు, అప్పుడు చేసిన దొంగతనాలు అన్నీ చేసిన స్మగ్లర్లు రీబుక్ షూస్ ఆడి కార్లలో తిరుగుతున్నారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో చేసే పోలీస్ ఉద్యోగులు ఎవరైనా సరే ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసము ఇదైపోతున్నారు. తెలిసిందే కదా. అంటే ఎట్లుందంటే అప్పుడు మేము పట్టిన వాళ్ళు రీబుక్ షూస్ వేసుకొని లేదంటే ఆడి కార్లలో జాలీగా ముందర రోడ్లలో తిరుగుతున్నారు. పట్టిన మా వాళ్ళు రోడ్ల మీద ఉన్నారు. అంటే పోలీస్ వ్యవస్థను గౌరవించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు వీళ్ళు కూడా సరే అందరూ కూడా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తే ఆటోమేటిక్ మమ్మల్ని గౌరవించినా కదండి, నిజమా కదా? ఆ శాఖలోనే కదా మేము వచ్చింది, దాన్ని గౌరవించండి. పోలీస్ శాఖను గురించి మా వాళ్ళందరినీ ఆదుకోవాలండి. ఇప్పుడు మా వాళ్ళని ఈగల్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఇప్పుడు ఈగల్గా మార్చారు కదా, ఈగల్ టాస్క్ ఫోర్స్లో మా స్పెషల్ పోలీస్ ఆఫీసర్లు విలీనం చేసి ఈ చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో కొత్తగా ఆల్రెడీ ఉన్నాయి, ఏర్పాటు చేసిన పని లేదు, ఆల్రెడీ పాత చెక్ పోస్టులు అట్లే ఉన్నాయి. ఆ చెక్ పోస్టులో మా వాళ్ళని పెట్టి ఇప్పుడు మా కంట్రోల్లో అయితే 500 మంది ఉన్నారు. వాళ్ళల్లో కూడా కొంతమంది బయట వెళ్ళిపోయినారు అని లిస్ట్ అనేది మా దగ్గర ఉంది. సో సార్ మరి ఆల్రెడీ జనవానికి వచ్చి మీరు 2-3 సార్లు పవన్ కళ్యాణ్ గారికి సీఎం దృష్టికి తీసుకెళ్లారు, అయినా అక్కడ డీజీపీ ఎటువంటి స్పందన లేదు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. సో మళ్ళీ ఇక్కడికి వచ్చారు, మళ్ళీ ఈ సమస్య తీరుతుందని మీరు నమ్ముతున్నారా? సమస్య తీరుతుందంటే కూడా ఖచ్చితంగా తీరాలండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఖచ్చితంగా జరుగుతుందని అనుకుంటున్నాము. అన్నీ జరిగిపోయాయి ఆల్రెడీ. వాళ్ళు మెడికల్ వాళ్ళు ఏదో వచ్చి ఏదో చేశారు. వాళ్ళకి మేము అర్జీ చేసి ఎట్ రాసుకోవాలని మా ప్రెసిడెంట్ గారు చెప్పినారు. మేము మా ప్రెసిడెంట్ గారు చెప్పిస్తే వాళ్ళకు కూడా పని అయిపోయింది, క్లియర్ అయిపోయింది. మొన్న చేశారు కదా వాళ్ళకి ఏదో గోల్డ్లో ఉన్న శాలరీస్ అన్నీ రిలీజ్ చేసి. అంటే మాది అవ్వలేదంటే డ్రాబ్యాక్ ఎక్కడుందంటే ఇక్కడ లేదు. వీళ్ళు చెప్తున్నారు కానీ వాళ్ళు చేయడం లేదు. వాళ్ళ దగ్గర డీజీపీ గారి దగ్గరికి వెళ్తుంటే ఏమంటున్నారంటే మాకు వచ్చింది కానీ మాకైతే మేము చేయాలని ఇది లేదు కదా అని అంటున్నారు. అంటే వెనక్కి తోసేస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి రావాలి, ఇది కాదు అనేసి ఆపేస్తున్నారు. సో డిప్యూటీ సీఎం గారు కొద్దిగా చొరవ చూపించి ఖచ్చితంగా మన డీజీపీ గారికి చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు చిట్టిబాబు అండి, నేను స్పెషల్ పోలీస్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్ని. 2020లో మేము రిక్రూట్ అయ్యామండి. అయితే విషయం ఏంటంటే మేము విధులు సక్రమంగా చేయడం వల్లే మేము ఈ రోజున డ్యూటీలో లేకుండా పోయామండి. ఆ గవర్నమెంట్లో చేసిన తప్పులు మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా మళ్ళీ చేస్తున్నారు. ఆ టైంలో ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, ఆ టైంలో ఉన్న ఎవరైతే ఉన్నారో మంత్రులు, వాళ్ళందరూ చాలా మమ్మల్ని మోసం చేసినట్టేనండి. ఈ గవర్నమెంట్ మేము తిరిగేది ఏంటంటే మేము ఎలక్షన్స్ ముందు చంద్రబాబు గారికి లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది. ఆయన మాకు వీడియో కూడా ఉంది, ఆయన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని ఆదుకుంటాము అని చెప్పడం కూడా జరిగింది. ఇచ్చారు స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. నేను అందరికి ఒకటి హామీ ఇస్తున్నా, నేను అందరి వాడిని, మీ అందరి వాడిని, మీకు అండగా ఉంటా. అదే వీడియో సార్ కూడా చూపించాం రీసెంట్గానే. నేను లెటర్ కూడా సార్ గారు 2-3 సార్లు ఇచ్చాను. చంద్రబాబు గారికి ఇచ్చాను, నారా లోకేష్ గారికి ఇచ్చాము, డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాము. ఇంతమందికి ఇచ్చినా ఎందుకని ఇది చేయలేకపోతున్నారు అనేది మాకు తెలియట్లేదండి. ఒకసారి గమనించండి. మేమైతే స్పెషల్ పోలీస్ ఆఫీసర్లుగా మీకు ఉండడం చాలా చెక్ పోస్టులు ఏదైనా ఒక ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాటుతుందంటే దానికి కారణం మేమైతే ఖచ్చితంగా కుంటేనే ఏది దాటకుండా ఉంటుందని మా ఆలోచన మీకు తెలియాలండి. పీడిఎఫ్ రైస్ అయినా, లిక్కర్ అయినా, శాండ్ అయినా, ఇప్పుడు శాండ్ ఇల్లీగల్ చేశారు.
అది ఎలా వెళ్తుందో, ఎటు నుంచి వెళ్తుందో అది మాకు తెలుసు. ఎలా వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఎవరు తీసుకుంటున్నారు, ఎవరు అమ్ముతున్నారు అని మొత్తం మాకు తెలుసు. కానీ మీరు పట్టించుకోవడం అనేది అసలు జరగట్లేదండి. ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఏది చేసినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ అసలు మేమంటేనే ఆ గవర్నమెంట్ తీసిందని వాళ్ళకి ఏమన్నా లోపల ఏమైనా ఉందనేది వాళ్ళకి మాకు అర్థం కావట్లా. లేకపోతే మేమంటే ఎందుకని మేమేం చేసామని మాకు తెలియట్లేదు. మేము అసలు ప్రతి రాష్ట్రంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అంటే మంచి గౌరవం ఉంది, మంచి యూనిఫామ్ సర్వీస్, అది అంతా బాగుంది. కానీ ఇక్కడికి వచ్చేప్పటికి మేము డ్యూటీలు చేస్తామంటేనే వీళ్ళకి తీసుకోవడం అనేది మరి ఎందుకు తీసుకోవట్లేదు అర్థం కావట్లేదండి. ఒకసారి అయితే గమనించండి. పీడిఎఫ్ రైస్ ఖచ్చితంగా మీరు ఏం చేసినా ఆగదు. స్పెషల్ పోలీస్ ఆఫీసర్ చెక్ పోస్టులు ఖచ్చితంగా పెట్టితేనే ఆగుతుంది. నాటు సారా ఊళ్ళో ఇచ్చలవిడిగా అయిపోతుంది. గంజాయి స్కూల్ పిల్లల బ్యాగుల్లో తిరుగుతుంది. డ్రగ్స్ ఖచ్చితంగా తిరుగుతుంది. మీకు గమనించండి, ఏది చేయాలన్నా చెక్ పోస్ట్, మన బార్డర్ దాటాలంటే చెక్ పోస్ట్ కంపల్సరీగా ఉండాలి. చెక్ పోస్ట్ అనేది లేకుండా ఉంటే లోపల ఎంత రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఎంత చేసినా కానీ బయట రాష్ట్రాల నుంచి వెళ్ళాలంటే ఖచ్చితంగా అవతల నుంచి అవతలకి వస్తుందండి, అవతల నుంచి అవతలకి వెళ్తుందంటే చెక్ పోస్టే కారణం. దాంట్లో మేము చేసాం కాబట్టి మా బాధ మీకు చెప్తున్నాం. 15 మంది 10 మంది చనిపోయారు, ఉరులు పోసుకొని చనిపోయారు, సూసైడ్లు వేసి చనిపోయారు. ఎందుకంటే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ అని చెప్పే మీకు సంబంధం మ్యారేజ్ చేస్తారు. ఆ సంబంధం కూడా చెడిపోయి అత్తమామ ఇంటికి రాని పరిస్థితులు ఉంటే ఆడికి ఎలా ఉంటుంది, చనిపోతాడు కదా. చనిపోయారు చాలామంది. అవన్నీ మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతిదీ ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరి దగ్గరికి వెళ్ళినా దీనికి స్పందన లేదండి. మేము చేసేది ఒకటే సార్, మేము మా కుటుంబాలు మీకు కట్టబడి మేము చేసాం. మీరు చేశారు కాబట్టి ఈరోజు మీరు అలా ఉన్నారు. మేము చేయలేదని చెప్పడానికంటే మీకు తెలుసు మేము చేసామో లేదో, మేము అది కాదు అనుకుని మేము బయటకు వచ్చేసాం. ఆ గవర్నమెంట్లో ఆ మంత్రులు, అక్కడ ఉన్న సలహాదారులు మొత్తాన్ని ఆ పార్టీ నాశనం చేసుకుంది. ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్న కింద స్థాయి వాళ్ళు నాశనం చేసుకుంటున్నారు. ఒకసారి చంద్రబాబు దృష్టి తీసుకెళ్తున్నామండి, గమనించండి. చంద్రబాబు గారండి, మీరు కంపల్సరీగా మమ్మల్ని ఎస్పీ వాళ్ళని, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ మీరైతేనే దీన్ని తీసుకోగలరు, మీరైతేనే దీన్ని కాపాడగలరు. ఎవరి వల్ల కాదని మేము నమ్ముతున్నామండి. దయచేసి గమనించండి. సో చూశారు కదా, స్పెషల్ పోలీస్ ఆఫీసర్ బాధ మనకు చెప్తూ ఉన్నారు. వారి సమస్యలు ఇక్కడికి వస్తే తీరుతాయేమో అని చెప్పి ఇక్కడికి 2-3 టైమ్స్ రావడం కూడా జరిగిందనమాట. ఈరోజు జనవాణి కార్యక్రమానికి అయితే వచ్చారనమాట. సో చూశారు కదా, ఎంతో మంది ఇక్కడికి వచ్చారు. సో పవన్ కళ్యాణ్ దగ్గరికి వాళ్ళ సమస్యను అయితే తీసుకువెళ్లారు. సో పవన్ కళ్యాణ్ కానీ లేదా సీఎం గారు కానీ ఖచ్చితంగా స్పందించి వాళ్ళు మళ్ళీ ఉద్యోగాల్లోకి తీసుకోవాలని కోరుతున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే బాగా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ బాగా జరుగుతుంది. గాంజా కానీ లేదా బియ్యం కానీ, నాటుసారా కానీ, ఇసుక కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. చెక్ పోస్టులు లేకపోవడం, చెక్ పోస్టుల దగ్గర ఇలాంటి ఆఫీసర్స్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ని విధుల్లోకి తీసుకుని ప్రభుత్వం వీరికి అండగా నిలబడాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. వీళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు అనమాట. వెంటనే వీళ్ళ సమస్యని వెంటనే ప్రభుత్వం స్పందించి వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని K7 మీడియా తరపున కూడా కోరుకుంటున్నాం.